హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వంటస్. ఈరోజు స్పెషల్ రెసిపీ మిక్స్డ్ దాల్ కిచిడి. ఇందులో రైస్ ఏమీ యాడ్ చేయము, బన్సీ రవ్వ ఇంకా పప్పులతో చేసుకునే కిచిడి ఇది. దీనికోసము ఫస్ట్ అయితే కుక్కర్లోకి కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు మూడు కూడా హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. అంటే గ్లాసున్నర పప్పులు అయినవి. ఒక హాఫ్ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకోవాలి, లేదా బన్సీ రవ్వ అంటారు. లావుగా ఉన్నదైనా తీసుకోవచ్చు, నేను సన్నగా ఉన్నది వాడుకుంటున్నాను. అన్నీ హాఫ్ గ్లాస్ పప్పులు, గ్లాసున్నర అయినవి, ఒక హాఫ్ గ్లాస్ గోధుమ రవ్వ, మొత్తం అన్నీ కూడా 2 గ్లాసెస్ అయినాయి. ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకోవాలి 2 to 3 టైమ్స్. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. పప్పులు ఇంకా రవ్వ మొత్తం కలిపి 2 గ్లాసెస్ అయినాయి. గ్లాసున్నర పప్పులు, ఒక హాఫ్ గ్లాస్ గోధుమ రవ్వ, మొత్తము 2 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఈ 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1 గంట నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి. నేను ఫస్ట్ చూపించడం మర్చిపోయాను. ఇంకా తర్వాత అది ఉడికిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 మెంబర్స్కి చేస్తున్నాను. 3 మెంబర్స్కి ఆ గీ సరిపోతుంది. గీ లేదు అంటే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడైనా సరే దాల్తో ఏ రెసిపీ చేసుకున్నా గీతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి కొంచెం ఆవాలు ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అంటే మన చాయిస్, అంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఈ రెసిపీకి బాగుంటుంది. జీలకర్ర పప్పులు ఏదైనా సరే దాల్తో చేసుకునే రెసిపీలోకి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం తరుగు, అలాగే కొంచెం పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి 2 ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు అయితేను. ఇంకా ఒక పెద్ద టమాటాని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా పసుపు, ఆల్రెడీ పప్పులు ఉడికిపెట్టుకునే దాంట్లో పసుపు యాడ్ చేసుకున్నాము, అందుకని దీనిలోకి కొంచెం పసుపు, అలాగే ఈ వెజిటేబుల్స్కి ఎంతైతే సాల్ట్ పడుతుందో అది, ఎక్కువ సాల్ట్ అవసరం లేదు. ఆల్రెడీ పప్పులు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఈ వెజిటేబుల్స్ సరిపడినంత సాల్ట్, ఒక హాఫ్ స్పూన్, కొంచెం అంటే కొంచెం సరిపోతుంది అంత ధనియాల పొడి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత టమాటాలంతా కూడా మనం ముందలే ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పులు మిక్స్ ఉంది కదా, ఆ మిక్స్ అంతా కూడా ఇందులోకి వేసుకుని కలుపుకోవాలి. ఇదంతా కూడా నీట్గా వాటర్ కరెక్ట్గా సరిపోయింది. గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అదంతా కూడా దీనిలోకి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇంకా ఎక్కువసేపు ఉడికించుకో అవసరం లేదు. ఈ మసాలా మిక్స్ అంతా కూడా దానిలోకి కలవంగానే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. ఇందులోకి తినేటప్పుడు కొంచెం పైన నెయ్యి యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నెయ్యితోనే మనం ఆల్రెడీ పోపు పెట్టుకున్నాము, కావాలంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.